అందరికీ నమస్కారము. మలబద్ధకము, కాన్‌స్టిపేషన్ ఇప్పటి కాలంలో చాలా మందికి ఉన్న ప్రాబ్లమే. సో, దీంట్లో మనకి యోగాలో మంచి మంచి ముద్రలు, ప్రాణాయామాలు ఇవన్నీ ఉన్నాయి. వీటిని కొంచెం ప్రాక్టీస్ చేస్తే గనక మీకసలు మలబద్ధకం అనే ప్రాబ్లమే ఉండదు. సో, మీకు ఈరోజు వీడియోలో 2 డ్రింక్స్ చెప్తాను. పొద్దున తాగాల్సిన పానీయాలు. దీంట్లో మీకు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండదు, మలబద్ధకం ఉండదు. చక్కగా స్టమక్ క్లియర్ అవుతుంది. అండ్ ఒక మంచి ముద్ర కూడా నేర్పిస్తాను. బై ద వే, మీ అందరికీ తెలుసు, నా పేరు డాక్టర్ దేవికా భట్నగర్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ మోటివేషనల్ స్పీకర్. సరే, ఈ మలబద్ధకం ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఏ పని చేసినా కానీ అసలు అనీజీగా, అన్‌కంఫర్టబుల్‌గా, మనసు ఏకాగ్రత లేకుండా, చాలా టెన్షన్స్‌గా, ఏదో అనీజీగా ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. హెల్త్ కూడా అంత కోఆపరేట్ చేయదు. 1,00,000 రోగాలకి కారణం మలబద్ధకమే అని చెప్తారు చాలామంది. సో, కాబట్టి పొట్టను ఎప్పుడైనా క్లీన్‌గా పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. లోపల పేగులని చక్కగా శుభ్రంగా ఉండడము, మంచిగా నీట్‌గా ఉంచుకోవడము, ఈ టెన్షన్స్ లేకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. సరే, 2 డ్రింక్స్ చెప్తాన్నాను కదా. ఫస్ట్ డ్రింక్ ఏం లేదండి, సింపుల్ వేడి నీళ్ళు కానివ్వండి, లేదా గోరువెచ్చని నీళ్ళు కానివ్వండి. వీటిని పొద్దున్న లెగవంగానే బ్రష్ చేయకముందు, పళ్ళు తోముకోకముందే కొంచెం నోట్లో లాలాజలం ఉంటుంది చూడండి, అది మన డైజెషన్కి యూజ్ఫుల్ అవుతుంది అంటారు. కాబట్టి బ్రష్ చేయకముందు, రాత్రి బ్రష్ చేసి పడుకుంటున్నారు కదా, సరిపోతుంది. పొద్దున్న లేవగానే వేడి నీళ్ళు కానీ, కొంచెము గోరువెచ్చని నీళ్ళు కానీ, మీకు ఉన్న ప్రాబ్లమ్ని బట్టి. చాలా ప్రాబ్లం ఉంటే వేడి నీళ్ళు తాగండి. మెల్లగా చాయ్ తాగుతారు చూడండి, ఉఫ్ ఉఫ్ అనుకుంటూ అట్లా తాగండి. అట్లా 1 గ్లాస్ నీళ్ళు, వేడి నీళ్ళు లేదా గోరువెచ్చని నీళ్ళు తాగండి. ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇది రోజు అలవాటు చేసుకోండి, మీకు ప్రాబ్లం పోతుంది. ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సెకండ్ డ్రింక్ చెప్తాను. ఇదేంటంటే మునగాకుతో చేసిన డ్రింక్. ఇంట్లో ఎప్పుడైనా మునగా ఆకు డ్రై లీవ్స్, మా ఇంట్లో అయితే ఉంటాయి డ్రై లీవ్స్, అవి పెట్టుకోండి, లేకపోతే మునగా పొడి పెట్టుకోండి. ఎప్పుడు రెడీగా ఉండాలి ఇంట్లో. నేనేం చేస్తానంటే పొద్దున్న లెగంగానే ఈ డ్రింక్ రోజు తాగుతాను. ఇది డయాబెటిక్స్ని కంట్రోల్ చేస్తుంది. దానికి ఉన్న బెనిఫిట్స్ చెప్పుకుంటూ పోతా ఉంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. బట్ ఎనీహౌ, కాన్స్టిపేషన్ కూడా ఇది మంచి డ్రింక్ అని చెప్పొచ్చు. ఏం చేస్తారంటే, మునగాకు రసం గురించి నేను ఇక్కడ మునగాకులు ఎండిపోయినవి తీసుకున్నాను. మీరు ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్గా తీసుకోవచ్చు. అండ్ కరివేపాకు ఆకులు కొంచెం ఒక 2 టీ స్పూన్లు అనుకోండి, ఈ క్వాంటిటీలో తీసుకోవాలి. మునగాకులు లేకపోతే కనుక మునగ పొడి కూడా తీసుకోవచ్చు, ఒక 1 టీ స్పూన్. అండ్ జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్. నిమ్మకాయ. మునగాకులు నేను ఎప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను కంటైనర్లో. బాగా డ్రై అయినాక స్టోర్ చేసుకోవాలి, సేఫ్. ఇది వాడుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు. అండ్ ఒక చిన్న గిన్నెలో 1.5 గ్లాసులు నీళ్లు పోసాను. ఇక్కడ వీడియోలు మీకు ఒకటే కనిపిస్తుంది, 1.5 పోసాను. 1.5 గ్లాసు నీళ్లు పోసి దీంట్లో మునగాకులు అండ్ కరివేపాకులు, ఈ 2 ఆకులు వేసి చక్కగా బాయిల్ చేయాలి మనము. దీంట్లోనే మనము జీలకర్ర పొడి కూడా వేస్తున్నాము. జీలకర్ర పొడి వేసి బాగా బాయిల్ చేయాలి. ఇట్లా బాగా బాయిల్ అయినప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసేయండి. 5 నిమిషాల తర్వాత దీన్ని మొత్తం స్ట్రెయిన్ చేసేయాలి, వడగట్టేసేయండి. ఇట్లా మనకి ప్రాపర్టీస్ అన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ నిమ్మకాయ రసము అండ్ నల్ల ఉప్పు అంటారు చూడండి, బ్లాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అని దొరుకుతుంది. ఇది కొంచెం 1/4 టీ స్పూన్ వేయాలి. అంతే, మనకి మునగాకు రసం రెడీగా ఉంది. ఇంకా కలుపుకొని కొంచెం వేడివేడిగానే తాగండి. పొట్ట శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. ఈ 2 డ్రింక్స్ పక్కా వాడండి. ఇక ముద్రలోకి వస్తే కనుక ఒక చిన్న ముద్ర నేర్పిస్తాను మీకు. యోగాలో చాలా వీడియోస్ చేశాను మన ఛానల్లో. యోగా అండ్ మెడిటేషన్ ప్లేలిస్ట్ అని ఉంటుంది, దాంట్లో చూసుకోండి. అయితే ఈ ముద్ర మాత్రం కేవలం కాన్స్టిపేషన్ కోసం చాలా మంచిగా వాడచ్చు. లాభాలు చాలా ఉన్నాయి, కానీ కాన్స్టిపేషన్కి అయితే బాగా రికమెండెడ్ ముద్ర ఏంటి అంటే అపాన ముద్ర గురించి మీకు స్పెషల్లీ ఒక సపరేట్ వీడియోనే చేశాను. దాని బెనిఫిట్స్, అది ఎలా వాడాలి, ఎవరెవరు వాడాలి అనేసి అది చెక్ చేసుకోవచ్చు మీరు ప్లేలిస్ట్లో. అపాన ముద్ర ఏంటి? అపాన ముద్ర అంటారా? ఏం లేదండి, మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్, ఇది మధ్యవేలు అండ్ రింగ్ ఫింగర్, ఈ రెండింటిని బొటన వేలుతో కలుపుతాము. ఇట్లా 2 చేతులు కలపండి, మంచిగా కలపండి. ఇది ఇలా టచ్ అవ్వాలి మంచిగా.
ఇది అపాన ముద్ర. ఈ ముద్ర తీసుకొని వీటిని మన మోకాల మీద ఇట్లా పెట్టుకోండి. పెట్టుకొని మీరు టీవీ చూస్తున్నా, ఏ పని చేస్తున్నా, ట్రావెలింగ్ చేస్తున్నా ఎప్పుడన్నా ఈ వాడొచ్చు ఈ ముద్రని. కానీ పొద్దున మీరు యోగా చేసే అలవాటు ఉండి మంచి అలవాట్లు ఉన్నవాళ్ళు అయితే కనుక యోగా చేస్తూ తర్వాత లాస్ట్లో మనం యోగా చేసినప్పుడు కొన్ని ప్రాణాయామాలు చేస్తాం కదా, ఆ ప్రాణాయామాలు చేసినప్పుడు మీరు ఈ ముద్ర పెట్టుకోండి. కాన్స్టిపేషన్కి అపాన ముద్ర. ఈ ముద్ర తీసుకొని మోకాల మీద ఇలా పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే కపాలభాతి చేయండి. కపాలభాతి అండ్ అపాన ముద్ర ఒక బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. సో ఇలా తీసుకుని కపాలభాతి ఏముంది ఫోర్స్ఫుల్గా మనము ఎక్సైల్ చేస్తున్నాము, గాలిని ఫోర్స్ఫుల్గా వదులుతున్నాము. ఇట్లా ఇది ఒక 30 కౌంట్స్ చేయండి. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ 30, మళ్ళీ గ్యాప్ ఇచ్చి 30, అంటే మొత్తం 90 కౌంట్స్. ఒక్కసారి ఇలా అంటే ఒకటి, 2 కావాలంటే ఇట్లా 90 కౌంట్స్ ఇట్లా ఈ అపాన ముద్ర పెట్టి చేయండి. కొంచెం అలవాటు అయినాక ఒక 5 నిమిషాలు కంటిన్యూస్గా, 5 నుంచి 10 నిమిషాల దాకా కంటిన్యూస్గా కపాలభాతి అండ్ ఈ ముద్ర అపాన ముద్ర ఈ రెండు కలిపి 5-10 నిమిషాలు చేయండి. బిగినింగ్లో 90 కౌంట్స్ సరిపోతుంది, తర్వాత 5-10 నిమిషాల దాకా ఎక్స్టెన్షన్ చేయండి. మంచి రిజల్ట్ ఉంటుంది. కానీ కంటిన్యూస్గా చేయాలి. ఒక్కరోజు చేశాను, వారం చేశాను అట్లా కాదు, ఎప్పటికి చేయండి. మీకు ప్రాబ్లం ఉంది కదా, కొంతమంది క్రానిక్ ప్రాబ్లం ఉంటుంది, ఎప్పటి నుంచో ప్రాబ్లం, అది అసలు వదలట్లేదు అనుకుంటారు. రోజు చేయండి, పోయిందేముంది. మంచి వేడి నీళ్ళు తాగండి, మునగాకు రసం, అది దాంట్లో కరివేపత్త వేసుకుని మీకు చెప్పాను కదా అది తాగండి. అండ్ ఈ ప్రాణాయామం ఒక్కటి చేయండి, కపాలభాతి విత్ అపాన ముద్ర. సింపుల్. పొట్ట చక్కగా ఉంటే ఆ రోజంతా హ్యాపీగా ఎన్నో పనులు చేసుకోవచ్చు, ఏ టెన్షన్ లేకుండా, అంతే కదా. సో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అప్పటిదాకా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, నవ్వుతూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా, చక్కగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్. గుడ్ లక్.